విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనకి చిన్నప్పటి నుంచి కూడా తెలుగులో ఒక సామెత ఉంది సార్. నువ్వు ఎవరితోనైనా ఎవరి మధ్యకైనా వెళ్ళు పర్లేదు, మొగుడు పెళ్ళం కానీ లేకపోతే లవరు బాయ్ ఫ్రెండ్ గొడవల్లో మాత్రం దూరద్దని చెప్తా ఉంటారనమాట. నేను లవరు బాయ్ ఫ్రెండ్ అని స్పెసిఫిక్గా ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇప్పుడు మన సుప్రీంకోర్టే చెప్పింది, మెచ్యూర్ అయిన అంటే వివాహ ఏదో అంటారు కదా, యుక్త వయసు వచ్చిన ఇద్దరు కూడా కలిసి ఉండొచ్చు, వాళ్ళిద్దరు కూడా అగ్రి అయితే వాళ్ళిద్దరు కలిసి ఉండొచ్చు అని చెప్పింది కాబట్టి సో ఆ కోణంలో అడుగుతున్నాను సార్. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈ మధ్య రెగ్యులర్గా కూడా ఈ వివాహేతర సంబంధాలు లేకపోతే ఈ అమ్మాయి అబ్బాయిలను ఎక్స్ప్లోర్ చేసుకుంటారు, ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఈ మధ్య మనకి బాగా సంచలనం రేగించింది మన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం గారి కేసు. ఆదిమూలం గారి మీద ఆ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి, నేను మా భర్త కూడా బలుక్కొనే మేము అతన్ని ఇందులో క్యాప్చర్ చేసాము, మా భర్తే నన్ను పంపించాడు అని చెప్పి ఆ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్పింది. మరి కానీ ఇప్పుడు చూస్తే మాత్రం అసలు ఆ ఇష్యూ ఏమైంది అన్నది ఎక్కడ కనపట్ల. మనకి వినపడుతున్న కొన్ని ఇన్ఫర్మేషన్లు ఏంటంటే వాళ్ళిద్దరు కూడా రాజీకి వచ్చేసారు, వాళ్ళిద్దరు కూడా రాజీకి వచ్చి ఆ విషయాన్ని అక్కడికి సద్దుమణికి ఇచ్చేసారు అంటున్నారు. పాపం తెలుగుదేశం వాళ్ళు కొంచెం తొందరపడి ఆయన్ని సస్పెండ్ చేశారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? సరే, ఇది ఒక విధంగా సామాజిక రుగ్మతగా చెప్పుకోవాల్సి వస్తుందండి. అంటే మనం ఇక్కడ కోర్టుల్ని చట్టాలని తప్పు పట్టకూడదు, కానీ కోర్టు ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించారండి. మనసు వ్యక్తిత్వం వాటి ఆ కోణంలో చూసి సహజీవనం, వివాహేతర బంధాలు కూడా తప్పు కాదని చెప్పారు. అయితే కొన్ని సందర్భాలలో, అన్ని అని కాదు, అయితే ఈ ధార్మిక జీవనం లేదా ఈ సంస్కృతి దానివల్ల దెబ్బతినే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. దీంతో ఏమవుతుంది, ఇప్పుడు ఆదిమూలం గారి కేసు తీసుకుంటే, ఆదిమూలం గారు నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అంటే నేను, ఆయన, నారాయణ స్వామి, దొరస్వామి, రాజమన్నారెడ్డి ఇట్లా ఉండేవాళ్ళం. మేమందరూ చెంగారెడ్డి గారితో తిరిగేవాళ్ళం. చెంగారెడ్డి గారితో తిరుగుతా ఉన్న వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు అయ్యారు, నారాయణ స్వామి, ఆదిమూలం. ఆయన అంతా ఏం కాదు, సరే ఏదో ఆ వివాహేతర బంధం ఉందో ఏవో మనకు తెలియదు, కానీ అక్కడ అప్పుడు వచ్చిన వీడియోలు అవి మనం మనమే దాని మీద డిస్కస్ చేసాం. అక్కడెక్కడ కూడా అత్యాచారం చేసినట్టు, అంటే బలవంతం చేసినట్టు, అత్యాచారం చేసినట్టు, గొడవలు చేసినట్టు ఎక్కడ లేదు. ఇద్దరు ఇష్టపడి ఏం చేశారో మనకు తెలియదు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసం ఏం ఆశించిందో ఆమె తప్పుడు కేసు పెట్టిందండి. నెల తర్వాత వచ్చి ఎప్పుడో జరిగితే ఒక ఆమె కూడా రాజకీయాల్లో ఉంది. రాజకీయాల్లో ఉన్న ఒక ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే బయట పెట్టలేక నేను భయపడి ఉన్నానంటే ఆమె రాజకీయాలు ఇతరులకు ఏం చేస్తుంది? అలా ఉండి ఎప్పుడో వచ్చే కేసు పెట్టారు. ఆ తర్వాత మెడికల్ రిపోర్టుకు రానన్నారు. ఆ టెస్ట్లకు వాటికి వస్తే ఆమెకు తెలిసి అవన్నీ వీగిపోతాయని. పోనీ అక్కడ సీసీ ఫుటేజ్ చూస్తే అక్కడెక్కడో కూడా ఏమి లేదు. ఆమె 2-3 సార్లు వచ్చి ఆ రిసెప్షన్లు అడిగి సార్ ఉన్నారని అడిగి ఆ రూమ్ కి వెళ్ళింది. ఇవన్నీ చూసిన తర్వాత కేసు చాలా వీక్ గా ఉంది. అయినా బలవంతంగా పెట్టింది, ఏదో బ్లాక్ మెయిల్ చేసి అన్ని జరిగాయి. ఈయన ఫాస్ట్ పిటిషన్ వేశారండి. ఈ తప్పుడు కేసు, ఇది నన్ను రాజకీయంగా దెబ్బతీయడం కోసం ఇలా చేశారు కాబట్టి FIR నే కొట్టేయండి అంటూ ఫాస్ట్ పిటిషన్ హైకోర్టులో వేశారు. ఈమెకి ఇక్కడ ఆధారాలు లేవు, మిగిలిన అనేది తెలిసింది. ఆ తర్వాత ఈ రాజకీయాల్లో దాన్ని మనం రాజీలు పోయింటారు, ఏదో ఎంత కమ్ముడు పోయిందో ఆమె, ఏం రాజీ కుదిరిందో తెలియదు. కానీ ఈ రోజు నాకు వచ్చిన సమాచారం ప్రకారం హైకోర్టులో కేసు కొట్టేశారండి. అంటే క్వాష్ చేయడం కాకుండా అవుట్ ఆఫ్ ద కోర్టు వాళ్ళిద్దరు రాజీ పోయారు. ఆమె కేసు విత్డ్రా చేసుకుంటానని సమ్మతించింది కాబట్టి ఇరువైపుల లాయర్లు చెప్పడంతో ఈ కేసు కొట్టివేయడం పడిందని హైకోర్టు కేసు కొట్టేసినట్టు తెలిసిందండి. సాయంత్రం తెలిసింది నాకు. కాబట్టి ఇది ఈ మా జిల్లానే కాబట్టి తెలుసు, చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య రాజీలు ఇవేదో జరుగుతానే, అంత అవి వేరు, ఏ రేట్లు ఎట్లా ఉందని. ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళిద్దరు రాజీ పోయారా, కేసు కొట్టారా అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎక్కువ అయిపోతుందండి. ఈ కలిసి తిరుగుతారు, సహజీవనం అంటారు, వివాహేతర బంధం అంటారు, ప్రేమ అంటారు, ఏదో అంటారు, ఆఖరికి ఎక్కడో వికటించినప్పుడు అత్యాచారం అంటారు. ఇది దారుణమైన పరిస్థితి అని. అంటే వాళ్ళు తప్పు చేయడానికి స్వేచ్ఛ ఉంది కదా అని తప్పులు చేసి ఏదో అవకాశం కోసమో బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఇంకొకరి మీద తప్పుడు కేసులు పెట్టే పరిస్థితులు వచ్చినప్పుడు
పోలీసులు కోర్టులు కూడా ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఒకప్పుడు మీకు తెలుసు, ఆ, గృహహింస కేసు పెడితే ఒక మహిళ నన్ను బలవంతంగా మా భర్త, అత్తలు, మామూలు, ఆడపడుచులు అందరూ ఎంతమందిని పెడితే అంతమందిని తీసుకొచ్చి రిమాండ్ చెప్పేస్తున్నారండి. సంబంధం లేని వ్యక్తులు కూడా రిమాండ్ చేస్తుంటే ఇవన్నీ చూసి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో అంత అందరి మీద కేసులు పెట్టాల్సిన పని లేదు, అరెస్టులు అవసరం లేదు, 41A నోటీస్ ఇస్తే చాలని సుప్రీంకోర్టు చెప్పిందండి. అంతకు ముందు ఎంత భయపడుతున్నాం. అలాగే ఇలాంటి ఈ తిరిగే వాళ్ళని, అంటే మనం ఇంకేదన్నా అంటే కూడా మహిళా సంఘాలు ఈ తిరిగే వాళ్ళని, అక్రమ వ్యవహారాలు ఉన్న వాళ్ళని, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళది. అంటే కోర్టులు ఇందుకే ఉన్నాయా అండి? కోర్టులకి పోలీస్ స్టేషన్లు వేరే పని లేదా? అంటే వీళ్ళు ఎవరితో తిరుగుతా ఉంటే తిరగచ్చు, ఏదన్నా అయినప్పుడు ఇంకా పోలీసులు, కోర్టులు, జడ్జిలు అందరూ వాళ్ళ కాపలా కాయాలన్నా అదేమంటే మాకు ఇది అన్యాయమైంది, అది అన్యాయమైంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు, అసాంఘిక ప్రవృత్తి కలిగిన వాళ్ళు, వివాహేతర బంధాలు ఉన్న వాళ్ళ పెట్టే కేసుల్ని తొందరపడి ఇలా కేసులు తీసుకొని అరెస్టులు చేయడం బాగుండదండి. బెయిల్ ఇచ్చేయాలి. నాకు తెలిసి అయితే ఇట్లా వాటిలో ప్రత్యేకంగా సుప్రీంకోర్టు కూడా ఆలోచించి ఏమైపోతుంది, పారిపోడు కదా, బెయిల్ ఇవ్వండి, రిమాండ్ పంపించి వాళ్ళని హింస పెట్టాల్సిన పనిలే. ఈరోజు చూశాను, ఆయన ఎవరు, జానీ మాస్టర్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆయన కూడా 14 days రిమాండ్కి పంపారండి. ఆయన కూడా చల్లపల్లి జైలులో ఉన్నాడు. అంటే ఆయనది తప్ప ఆమెది తప్ప కాదు, ఇట్లాంటి బ్లాక్ మెయిల్ వ్యవహారాలని కూడా కేసులుగా పరిగణించే పరిస్థితులు బావాలి. ఇప్పుడు వాళ్ళ సహజీవనాన్ని, వివాహేతర బంధాలని యాక్సెప్ట్ చేసినప్పుడు, అవి వికటించినప్పుడు వాళ్ళని రక్షించాల్సిన అవసరం ఏం సార్? మన ఇద్దరు కలిపి చేస్తే ఇప్పుడు ఇంకో కొన్నాళ్ళు ఏమవుతుందంటే, మీరు నేను కలిపి ఎక్కడో దొంగతనం చేశామనుకోండి, 50-50 అనుకోని మన ఇద్దరు దొంగతనం చేస్తారు, నేను 60 తీసుకొని మీకు 40 ఇస్తే సుధాకర్ రెడ్డి నన్ను మోసం చేశారు, 420 గాడు చీటింగ్ కేసు పెట్టంటే పెడతారా? అంటే మన ఇద్దరు చేసింది దొంగ పని. ఇద్దరు దొంగల్ని జైల్లో వేయకుండా మన ఇద్దరు సరిగా పంచుకోలేదు కాబట్టి మిమ్మల్ని నేను మోసం చేశారని నన్ను 420 చీటింగ్ కేసు పెట్టి నన్ను రిమాండ్కి పంపినట్టుంది. ఇది ఇద్దరు దొంగలు, ఒక దొంగ ఇంకొక దొంగ మీద కేసు పెడితే అది అత్యాచారమను, ఇంకొకటను, మోసమను, దౌర్జన్యమను, అక్రమమను, అన్యాయమను కేసులు పెట్టడం ఏంటండి? కాబట్టి సుప్రీంకోర్టు స్థాయిలో వాటికి కొంత డైరెక్షన్స్ ఇవ్వాలి. ఇట్లా కేసుల్లో తొందరపడి అరెస్టులు చేయకుండా బెయిల్ ఇవ్వడానికి అవకాశం కల్పిస్తే మంచిది అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ జానీ మాస్టర్ కేసు కూడా చూసుకుంటే, అంతకుముందు ఆ అమ్మాయి కూడా చాలా పబ్లిక్ గా వీడియోస్ ఉన్నాయి. జానీ మాస్టర్ వల్లే నేను కెరీర్ లో సెటిల్ అయ్యాను, జానీ మాస్టర్లతో ఉండటం నాకు ఇష్టము, అలాగే జానీ మాస్టరే నా కెరీర్ తీర్చిదిద్దారు, నేను ఇంకా సినిమాల్లోకి ఇంత ఎదగడానికి కారణం జానీ మాస్టర్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంది. అలాంటి అమ్మాయి ఈ రోజు వచ్చి జానీ మాస్టర్ మీద కేసు పెట్టింది. ఇవన్నీ కూడా కనుక మనం నిజంగా విశ్లేషిస్తే, వాళ్ళిద్దరూ కూడా, అంటే వాళ్ళిద్దరూ మీరు అన్నట్టు ఏంటంటే ఇద్దరు కలిసి తప్పు చేశారు, తప్పు చేసినాక చివరికి బయటకు వచ్చి ఒకళ్ళ మీద కేసు పెడుతున్నారు. ఇది మాత్రం డెఫినెట్ గా తప్పే. దాన్ని మీడియా కూడా, అలాగే ఈ మహిళా సంఘాలు కూడా కొంచెం దాన్ని జాగ్రత్తగా విశ్లేషించి ప్రాపర్ వేలో రియాక్ట్ అవ్వాలి. లేదంటే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకి గృహహింస చట్టాలను కనుక కొత్తలో ఎలా అయితే ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారో, ఇవి కూడా ఎక్స్ప్లాయిట్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీన్ని కొంచెం మనం చాలా కేర్ఫుల్ గా, క్రిటికల్ గా వాచ్ చేయాలి. లేకపోతే ఏంటంటే మనం అనవసరంగా కొంతమంది జీవితాలు నాశనం చేసిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.